చూసారా ఇలాంటి బంజరు భూమిని పంట భూమిగా మార్చాలంటే చాలా కష్టం. అసలు ఎలా మార్చారో ఏమో తెలియదు. సార్ ఎలా మార్చారు సార్ అసలు మీరు? ఏముంది రైతు తలుచుకుంటే ఏముంది, మొత్తం చూడు కాంక్రీట్ లాగా ఉంటుంది. అవును. అసలు కాంక్రీట్ కూడా దీనికన్నా గట్టిగా ఉంటుంది. ఇలాంటి మొరం భూమిని కొన్నది మొత్తం కూడా. సో పెద్ద పెద్ద గుండ్లు కొద్దిగా తవ్వితే కూడా అక్కడ కుప్ప ఉండదు చూడండి. ఇట్లాంటివి ఒక 1000 లారీల రాడు కూడా బయటకు పంపిస్తే ఇంకా పెద్ద పెద్ద గుండ్లన్నీ కూడా ఇదంతా తవ్వి ఒక 35 అడుగుల లోతులు తవ్వి కింద వేసేసి మట్టి పోసి వ్యవసాయం చేస్తుంటాం. ఇది పశువులకి అక్కడ గడ్డేసాం. ఇది కూడా పశువుల కోసం. మ్యాంగో మీరు కూడా పశువులకి గడ్డేసారంట. కో6 వెరైటీ. అక్కడేమో జొన్న ఉంటుంది. అవేనా రెడ్ శాండిల్ ప్లాంట్స్, మ్యాంగో, ఇవన్నీ కూడా ఇంటర్ క్రాపింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మా దగ్గర అనేక వేల మంది స్టూడెంట్స్ వస్తుంటారు. నా గురించి 9th క్లాస్ బయాలజీలో ఒక లెసన్ ఉంటుంది. దాని గురించి నేర్చుకోవడానికి వస్తుంది కాబట్టి విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అదేమో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వెల్ పైన వాటర్ అంతా కూడా తీసుకొచ్చేసి ఈ బావిలాగా తవ్వి అందులో ఇంకుడు కూడా చేస్తాం. అందువల్ల ఏమంటే మాకు నీళ్లు లేకుండా ఉంటే కూడా ఇప్పుడు బోర్వెల్ కూడా రీఛార్జింగ్ పాయింట్, దాన్ని నిండుకు పెడతాం. మిగిలిన నీళ్ళు కూడా ఇటు వచ్చేసి అక్కడ పోయి బోర్వెల్ రీఛార్జ్ అవుతుంది. రీఛార్జ్ కావడం వల్ల ఇప్పుడు మాకు వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా జరుగుతుంది.